నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబై గ్రామంలో భారీ సొరంగం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంబై గ్రామానికి చెందిన కరుణాకరప్ప పొలంలో జేసీబీతో మామిడి చెట్టు తొలగిస్తుండగా భారీ సొరంగం బయటపడింది. పొలంలో భారీ సొరంగాన్ని చూసి రైతు కరుణాకరప్ప అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబై గ్రామంలో భారీ సొరంగం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంబై గ్రామానికి చెందిన కరుణాకరప్ప పొలంలో జేసీబీతో మామిడి చెట్టు తొలగిస్తుండగా భారీ సొరంగం బయటపడింది. పొలంలో భారీ సొరంగాన్ని చూసి రైతు కరుణాకరప్ప అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబై గ్రామంలో భారీ సొరంగం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. వరలక్ష్మి, నిన్న నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబై గ్రామంలో ఒక కరుణాకరప్ప అనే రైతు పొలంలో వ్యర్థాలు తీస్తుండగా మామిడి చెట్లు తొలగిస్తుండగా జేసీబీతో ఆ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద గుండు దాదాపు 50 అడుగుల గుంత ఏర్పడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రైతు ఆ యొక్క సొరంగాన్ని ఏ విధంగా ఏర్పడింది దీన్ని అని చెప్పి పూర్తి స్థాయిలో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేయడంతో ఆ పెద్ద ఆఘాతం లాగా ఏర్పడింది. ఆ పొలంలో ఏర్పడినటువంటి ఆఘాతం పూర్తి స్థాయిలో లోపలి వరకు వెళ్తే చాలా పెద్ద అయినటువంటి లోపలికి లోతుగా ఉన్నట్టుగా స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాదాపుగా అటు బెలూం గుహలు ఎలా ఏర్పడ్డాయి అన్న నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందినటువంటి ఏరియాలో కూడా పొలంలో ఇలాంటి పెద్ద గుంతలు ఏర్పడటం, వీటిని చూసి రైతు ఒక్కసారిగా తన వ్యవసాయ పొలంలో ఇలాంటి ఇంత పెద్ద గుంత ఏర్పడటంతో భయాందోళనకు గురయ్యాడు. అయితే స్థానికుల సహాయంతో కిందికి దాదాపు 50 మీటర్ల లోతుగా ఉన్నటువంటి సొరంగంలోకి వెళ్లి గుంతలోకి దిగి చూడటంతో అక్కడ ఒక పెద్ద అంతర్గతంగా కూడా ఇంకా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వింతను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తెలవడం జరిగింది. రైతు కరుణాకరప్ప చెప్తున్నట్లుగా తాము కొంచెం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ జేసీబీతో సహా గుంతలో పడిపోయే వాళ్ళము, దేవుడి దేవుళ్ళు అందరం బయటపడ్డామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇటు రాతి వనాలు, అటువైపు బెలుగు గుహలకు మధ్యలో వస్తున్నటువంటి ఈ బేతంచెర్ల మండలంలోని ఎంబై గ్రామంలో ఈ యొక్క సొరంగాలు ఏర్పడడంతో ఈ చారిత్రాత్మకంగా కూడా ఏదైనా విశిష్టత కలిగి ఉంటుందా ఏంటి అన్నది పురావస్తు శాఖ అధికారులు కానీ ఇటు టూరిజం శాఖ అధికారులు కానీ పర్యవేక్షించి నిజాలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.